దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక మా అనుదిన ప్రార్థనలో మానక ప్రార్థన చేస్తున్నామనే విషయాన్ని మేము మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయని, బలపరుస్తున్నాయని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మేము ప్రభువుని బట్టి ఎంతగానో సంతోషించి ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి మేము ముందుకు సంసిద్ధం కలిగి ఉన్నాం. మిమ్మల్ని కోరేది ఒకటే, ఆగకుండా ఈ కార్యక్రమాలు దయచేసి కొనసాగించబడేటట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకు ఎన్నో ఆర్థిక కొరతలు ఉన్నాయి, అయినా ఈ కార్యక్రమాలు ముందుకు కొనసాగపడేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక వాక్య ధ్యానమునకు సమయం అయింది. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చోవాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు ధ్యానాంశముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత ఆయన 40 దినాలు భూలోకములో ప్రియులారా ఆయన ప్రత్యక్షమై శిష్యులకు ప్రియులారా 11 సార్లు ఆయన ప్రత్యక్షమై ప్రియులారా ఆ భూలోకములో 40 దినాలు ఉన్నారు. 40 దినాలలో దేవుని బిడ్డలారా మరి ఆయన 11 సార్లు ఆయన శిష్యులకు ప్రత్యక్షమై తనను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రియులారా మరి తోమాను గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఇది రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి ఇది అవసరమని ఒకవేళ మరొకసారి ఎందుకో ప్రభు చెప్పమన్నారు. కానీ 12 మంది శిష్యులలో మరి 10 సార్లు 11 సార్లు ప్రత్యక్షమైనప్పుడు దాదాపుగా చాలా పర్యాయములు తోమా గారు లేరు. యేసు ప్రభులు వారు ప్రత్యక్షమై పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఇచ్చిన ప్రత్యక్షతలో అయితే ప్రియులారా తోమా గారు లేకపోవటం మూలవాక్యంగా మనము చదువుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము దయచేసి 24వ వచనం చదువుదాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. గమనించండి, తోమా యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షత 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. పునరుత్థాన దినమందు తోటి శిష్యులందరూతో సహవాసము లేకుండా అసలు తోమా గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దానికి ముందుగా మనం చూస్తే ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన శిష్యుల్లో ఒకరైన ఆయనతో ఉన్నారా? లేరు. ఆయన అద్భుతాలలో ఆయనతో పాలు భాగస్థులైన వారు యేసు కొరకు ఏదైనా చేసేస్తాము అన్నవాళ్ళు మనం గమనించినప్పుడు యేసు ప్రభులు వారు సిలువ వేయబడుతున్నప్పుడు ఆయనతో ఏ శిష్యుడు కూడా లేడు. చాలా బాధాకరమైన విషయం. మరి ఆయన సిలువ మోస్తున్నప్పుడు కురియుడైన సీమోను అనే వ్యక్తి యేసు ప్రభుల వారి యొక్క సిలువను మోసాడు, కానీ శిష్యుడు ఎవరు కూడా లేరు. అయితే నా ప్రియమైన వారులారా, పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి తోమా యేసు ప్రభుల వారు ప్రత్యక్షత ఇచ్చిన ప్రతి సమయంలో కూడా ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం.
నాకు అనిపించింది, వాళ్ళతో లేకుండా ఈయన ఎక్కడ తిరుగుతున్నాడు అసలు. తోమా అనే శిష్యుని గురించి కొన్ని సమయాల్లో పరిశీలన చేస్తే ఈయన యేసు కోసం ప్రియులరా, ఈయన గలిలయ ప్రాంతానికి చెందినవాడు. గలిలయ ప్రాంతం ఏంటో తెలుసా? సముద్ర తీర ప్రాంతం. చేపలు పట్టడానికి బహుశా పట్టేవాడై ఉండవచ్చు. ఇతడు కూడా జాలరి వృత్తికి కలిగిన వాడే. ఎవరో ఈ తోమా. విచిత్రం ఏంటో చెప్పనా? తోమా అనే ముందుగా దిదుమా అని పిలువబడేవాడు. ఏంటండి? దిదుమా అనే పేరుతో పిలువబడేవాడు. ఇది అరబిక్ భాషలో ఈ మాటకి అర్థం ఏంటంటే కవలలు అని అర్థం. ఏమని అర్థం? కవలలు అని అర్థం. దిదుమా అనే మాటకి గ్రీకు భాషలో కూడా కవలలనే అర్థం అట. అయితే తోమా గారు కవల పిల్లల్లో ఒక్కరని బహుశా అని బైబిల్ యొక్క పండితుల యొక్క అభిప్రాయం. అంతే, బైబిల్ యొక్క పండితుల యొక్క కొన్ని అభిప్రాయాలు. అంటే అప్పటి కాల పరిస్థితులు బట్టి ఆయన. అయితే ఫస్ట్లో ఈ తోమ ఎలాగున్నాడంటే, యేసు ప్రభుల వారు లాజరు బెతనియా గ్రామంలో యేసు ప్రభును ప్రేమించే శిష్యుడైనటువంటి లాజరు, మార్తా, మరియలు సహోదరు. వాడు మరి రోగం వచ్చి లాజరు గారు చనిపోయారు. చనిపోయినప్పుడు ప్రియులారా గమనించండి, మనకు తెలిసిందే యేసు ప్రభు వారు ఆలస్యం చేశారు. అప్పటికి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. శిష్యులతో అన్నారు, ఒరే మనం వెళ్దామని అంటే, బాబు మనం వెళ్ళామనుకో యూదులు మనల్ని ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేస్తానప్పుడు. అసలు మొట్టమొదటిగా తోమ ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, దయచేసి 16వ వాక్యాన్ని మనము చదువుదాం. 11వ అధ్యాయము 14 నుంచి చదవండి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు, మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళుదుము రండని స్పష్టముగా వారితో చెప్పాను. చూడండి, అందుకు దిదుమా అనబడిన తోమా, ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళుదము రండని తన తోటి శిష్యులతో చెప్పాడు. గమనించండి, తోమాను గురించి ఆరంభములో ప్రభువు కొరకు చనిపోవటకైనా సిద్ధపడినటువంటి గొప్ప వ్యక్తికి ఇక్కడ మనకు కనబడుతున్నాడు. క్రీస్తు కొరకు చనిపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. క్రీస్తు కొరకు ఏదైనా చేయడం కొరకు, క్రీస్తు కొరకు మనం నిలబడడానికి ప్రస్తుత కాలంలో క్రైస్తవులంగా, దేవుని నమ్మిన బిడ్డలంగా మనకు చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతూ ఉన్నాయి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులలో మనము దేవుని కొరకు నిలబడడం. నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రభువు కొరకు చనిపోవడానికైనా ఈ సిద్ధపడ్డాడు. యేసు లాజరు చూడగోదాం యోదయ బయలుదేర తీర్మానించినప్పుడు ప్రాణాపాయము సంభవించిందని శిష్యులు సంశయిస్తే యేసు లాజరు దగ్గరకు వెళ్ళాలని స్పష్టం చేశాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళుదము అని ఎవరు చెప్తున్నారండి? తోమా చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? తోటి శిష్యులతో చెప్తున్నాడు. గమనించండి, మనం వెళుదుము అనగానే తన తోటి శిష్యులతో అన్నాడు, యేసు వెంబడిద్దాం, మరణము సంభవించినా పర్లేదు, మనం ఎవరితో కూడా వెళ్ళాలి? యేసుతో కూడా వెళ్ళాలి అని చెప్పిన వ్యక్తి. యేసుతో కూడా వెళ్ళాలని వాంఛగలిగిన ఇతడు, అసంచలమైన ధైర్యం కలిగిన ఇతడు, ఆత్మీయంగా క్రీస్తు కొరకు ఏదైనా చేయగలిగిన వ్యక్తి, క్రీస్తును ప్రేమించినవాడు, పూజించినవాడు, ఆయనను బోధకుడిగా గుర్తించినవాడు. కానీ ఇన్ను గుర్తించినా కానీ ఆయనను సందేహించే స్వభావం కలిగిన వాడుగా మనం అందరము తోమా గారిని చూస్తున్నాం. మనం అందరం ఎవరు అంటే తోమా గారి యొక్క చెల్లెలమే అందరం. మనం
మీరేమో చెల్లెళ్ళు, మేమేమో తోమగారు తమ్ముళ్ళు. మనం ఎందుకు అనుమానం ముందు మనం వెనకాల పుట్టాం. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్తే గట్టిగా హల్లెలూయా. తోమగారు అక్కలు ఎవరు లేరండి, అందరూ మన చిన్నోళ్ళం కాబట్టి అందరము చెల్లెళ్ళు తమ్ముళ్ళమే. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం అనుమానిస్తూనే ఉంటాం. విచిత్రంగా మనం చూస్తే ఈయన ఏమంటున్నాడు అంటే, ప్రియులారా గమనించండి, 11వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుపు వెళ్ళుచున్నామని వారితో చెప్పగా. ఆమేన్. ఆయన ఈ మాటలు చెప్తున్నప్పుడు తన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, మనం మేలు కొలుపు వెళ్ళుచున్నాము అని ఆయన చెప్తా ఉంటే 8వ వచనం చూద్దాం. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదుమా అని ఆయనను అడిగాను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఇలాగ అంటుంటే మనం ఇందాక చదివాం 16వ వచనం. ఏమని శిష్యులతో ఏం చెప్పాడు? ఒరేయ్, ఆయనతో చనిపోవడానికి మనం వెళదము అని తోటి శిష్యులతో చెప్పారు. కానీ ప్రియులారా, ఇంత ఇలాగా చెప్పినటువంటి తోమా గారు యేసుక్రీస్తు ప్రభుల వారై పునరుత్థానుడై ఆయన తిరిగి లేచిన తరువాత, ఎవరో యేసు ప్రభుల వారు తిరిగి లేచిన తరువాత ఆయన లేకపోయాను. నేనేమంటానంటే, ప్రత్యక్షతలలో తోమా గారు లేనందుకు సహవాసమును మానిన తోమా యేసు యొక్క గద్దింపుని ఎదుర్కోవడమే కాదు, ఆయన లేనందుకు ప్రియులారా 7 విధాలుగా తోమా నష్టపోయాడు. చెప్పండి ఏంటి? నువ్వు సహవాసమును కోల్పోతే, దేవుని మందిరాన్ని కోల్పోతే, ఆత్మీయ దైవజనును కోల్పోతే, వాక్యాన్ని నువ్వు కోల్పోతే, ప్రార్థనను నువ్వు కోల్పోతే, పరిశుద్ధాత్మను కోల్పోతే, సన్నిధ సహవాసాన్ని నువ్వు కోల్పోతే, నీవు ఆత్మీయ జీవితంలో ఎంత నష్టపోతున్నావో తెలుసా? చాలామంది ప్రార్థనే మానేశంగా అనుకుంటున్నారు. దానిని నష్టపోయేవారు చాలామంది జీవితాలు ఏమవుతున్నాయో తెలుసా? దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయి. ఆత్మీయంగా పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు ఇంతగా నష్టపోవడానికి గల కారణం, ఇంతగా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడడానికి కారణం, రీజన్ ఏంటో తెలుసా? రీజను అంటే ఇతడు ఏమి కోల్పోయాడు చెప్తున్నాను వినండి. మొట్టమొదటిగా పునరుత్థాన దినమందు ప్రభు యొక్క దర్శనాన్ని కోల్పోయాడు. ఏ దర్శనం? ముఖ దర్శనం. పాయింట్ నెంబర్ 1, ఆయన ముఖ దర్శనాన్ని కోల్పోయిన తోమా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయన శిష్యులకు అనేక సార్లు ప్రత్యక్షమయ్యాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ తోమా ఏమి కోల్పోయాడు తెలుసా? యేసయ్య ముఖ దర్శనాన్ని కోల్పోయాడు. అసలు నేనేమంటానంటే, అసలు పునరుద్ధాన దినమందు తోమా గారు తోటి శిష్యులతో సహవాసం వదిలి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాయింట్ ఆలోచించండి. కొంతమందికి సహవాసం మీద, దేవుని సన్నిధి మీద, ఆరాధన మీద ఉండదు. ఆదివారం ఏ ఫంక్షన్ తగులుతుందా, ఈ వంకర ఎగ్గొట్టి వెళదామా, ఫుల్ మేకప్ తయారైపోయి వేసి రక్తం చేయి, అర్థమవుతుందా? ఇవాళ ఫంక్షన్ అండి, ఏం చేయమంటారండి? ప్రభువును అడిగినప్పుడు కూడా ఆయన కూడా అలా చెప్తే ఎలాగుంటుంది? అసలు మరి ప్రత్యక్షతను వదిలి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? 11 మంది ఉన్నారు, 12వ వ్యక్తి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? సహవాసాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయాడు? లేకుండా వెళ్ళిపోయాడు. కాబట్టే దేవుని యొక్క ప్రత్యక్షతను, ముఖ దర్శనాన్ని తోమా గారు కోల్పోయారు. ఆమేన్. ఒక దినము గడుపుట దేవుని సన్నిధిలో నువ్వే అంటావు 1000 దినముల కంటే శ్రేష్టమని.
మరి ఒక పునరుత్థాన దినపు సహవాసపు ఆరాధన మనము పోగొట్టుకుంటే ఎన్ని దినాల ఆశీర్వాదం పోగొట్టుకున్నాం చెప్పండి. ఉంటే 1000 దినాలు ఎలాగైతే పొందుకుంటామో, రాకపోతే 1000 దినాల యొక్క పోగొట్టుకుంటాంగా. అందుకే దావీదేమన్నాడు, నీ ముఖ దర్శనం కావాలయ్యా, నీ ముఖ దర్శనం లేకపోతే నేనేమైపోతాను. ఆయన ముఖ దర్శనము, ఆయన సహవాసము ద్వారానే దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా? దొరకదు. నువ్వు ప్రార్థించినప్పుడు దొరుకుతుంది. మనఃపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడే కదా ముఖ దర్శనము దొరికేది. సన్నిధి సహవాసము ద్వారానే కదా దొరికేది. వాక్య ధ్యానము ద్వారానే కదా దొరికేది. వాక్యము వినుడు ద్వారానే కదా ఆయన సన్నిధ సహవాసపు అనుభవాన్ని మన జీవితంలో మనం పొందుకునేది. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందంటే దొరకదుగా. సహవాసాన్ని వదిలి వెళ్ళిపోతే ఏం కోల్పోతావో తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్షతను, ముఖ దర్శనాన్ని మనం ఏమైపోతాం? కోల్పోతాం. పాయింట్ నెంబర్ 1. రెండవదిగా మనం చూసినప్పుడు దైవ జనాంగమా 19వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి ఉండగా మధ్య నిలిచి సమాధానము కలుగుగాక అని, వినండి, సమాధానము కలుగుగాక అని ప్రభువు చెబితే ఈయన అక్కడ లేనందుకు ఏం పోగొట్టుకున్నాడంటే సమాధానము పొందకుండా, సమాధానము లేకుండా పోగొట్టుకున్నాడు. అంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని పొందలేకపోయాడు. కారణం ఏంటి? అక్కడ లేనందుకు. క్రీస్తు ప్రభువారు ఏమన్నారు? మీకు సమాధానము కలుగుగాక అని చెప్పారు కదండి. తోడు శిష్యులందరూ ప్రభువు ద్వారా అందరూ ఏం సమాధానాన్ని పొందుకున్నారు. మరి ఈయన లేనందుకు ఏం పోగొట్టుకున్నాడు? ఈ రోజున సమాధానం ఉందా? ఇల్లుందే, సమాధానం ఉందా? తినడానికి సమృద్ధిగా ఉంది, సమాధానం ఉందా? పిల్లలు ఉన్నారు, సమాధానం ఉందా? యజమానుడు ఉన్నాడు, భర్త ఉన్నాడు, సమాధానం ఉందా? కుటుంబానికి అన్నీ ఉన్నాయి, కానీ ఈరోజు సమాధానము లేదు. కుటుంబాలలో, వ్యక్తులలో ఏమి లేదంటే సమాధానము లేదు. చాలా దినాల క్రితం మండపేట అనే ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళు తెల్లవారుజామునే సెక్షన్ ప్రారంభిస్తారు, మధ్యాహ్నం కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ టైంలో ఆ పాస్టర్ గారు అండి, ఈ అయ్యగారిని మా ఇంటికి తీసుకురండి. నేను చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేశాను. తీసుకుని వెళ్ళారు పాస్టర్ గారు, జయబాబు గారు. ఆయన మేము వెళ్ళాం. వెళ్తే బయట ఆ ఇల్లు చూస్తే నేను అనుకున్నాను, ఇల్లు ఎంత బాగా ఉంది, వీళ్ళకి ఏం సమస్యలు ఉంటాయి, ఏ బాధలు ఉంటాయి అని మనసులో అనుకున్నాను. అలా అనుకుని గుమ్మంలో అడుగు పెట్టగానే ఆవిడ అందే, ఇల్లు ఇలాగ ఉంది, వీళ్ళకి ఏం సమస్యలు ఉంటాయి అనుకుంటున్నారా అయ్యగారు అని అందే. అయ్యో బాబోయ్, నేను మనసులో అనుకున్న మాటలు ఈవిడికి ఎలా తెలిసిపోయిన అన్నట్టుగా ఆ ఇల్లు అడుగు పెడితే మచ్చడిపోద్ది అన్నట్టుగా ఉంది. లోపలికి వెళ్ళా, పెద్ద హాలు, అబ్బో, డైనింగ్ టేబుల్, బెడ్రూములు, ప్రార్థనా గది అన్నీ ఉన్నాయి. అప్పుడు మొదలెడుతుంది, అయ్యగారు అన్నీ ఉన్నాయి కానీ మాకు ఏమీ లేదండి, సమాధానం లేదని మాట్లాడుతూ ఉంది. అలా మాట్లాడుతున్న సందర్భంలో ఆయన యజమానుడు వచ్చాడు. ఏమే భోజనం పెట్టమని ఆయన అనలేదు. ఏమండి వచ్చారా, భోజనం పెట్టమంటారని ఈమె అనలేదు. ఆయన మెల్లగా వచ్చాడు, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు, జాగ్రత్తగా తీసుకున్నాడు, వడ్డించుకుని తినేసి వెళ్ళిపోయారు. ఆవిడంటుంది, అయ్యగారు చూసారా వరుస ఎలాగుందో అంటుంది. నేను మనసులో అనుకున్నాను, పోన్లే ఆయన అడగలేదుగా, పెడతానని నువ్వు అన్నావా, పైకి అనలేదు సుమా. నా మనసులో ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పోనీ పెట్టమని ఆయన అడగలేదండి, పెడతానని ఈవిడ అనాలి కదా. ఇప్పుడు ఏమంటుందో, చూసారా అయ్యగారు వరుస ఎలాగుందో.
అంటే వాళ్ళ మధ్యలో భార్య భర్తల మధ్యలో ఏమీ లేదు, సమాధానం లేదు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి పిల్లలు వచ్చారు. వాళ్ళ నాన్నగారు ఎలాగైతే వచ్చారో మెల్లగా కంచంలో పెట్టుకుని ఎలాగైతే తినేశారో వీళ్ళు కూడా చూసేశారు. పోనీ ఆయన వరుస చూసారా, ఆయనలాగా ఉందండి వీళ్ళ వరుస కూడా అంటుంది. నాకు అర్థం కాలేదు, అసలు నీ వరుస ఏంటి అని అనుకున్నాను మనసులో. అని చెప్పుతావుడు ఎడుతూ చెప్పింది ఏంటంటే, భార్య భర్తల మధ్యలో పిల్లల మధ్యలో ఏమి లేదు, సమాధానం లేదు, ఐశ్వర్యం ఉంది. నేనేమంటానంటే, నేను ఎప్పుడు చెప్తాను, సమాధానం లేకపోవడానికి రెండు కారణాలు. ఒకటి పాపం, రెండవది రోగం. బైబిల్లో యేసు ప్రభువుల వారు చావ చేస్తున్న దినాలలో ఒక ఆమె వచ్చింది. ఎవరంటే ఆమె పాపాత్మురాలు. ఎవరండి? ఆవిడ పేరే పాపాత్మురాలు, అలా పెట్టేశారు. ఆమె ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఖరీదైన అత్తరు తీసుకొచ్చింది. ఒక సీమోన్ అనే పరిచయుడు ఆయన్ని భోజనానికి పిలిచాడు. భోజన పంక్తిలో ఆయన కూర్చున్నాడు. వెనకాల వచ్చి కన్నీటితో యేసు పాదాలను ఆమె కడుగుతూ ఉంది. తన తలకురులతో ఆయన పాదాలను తుడుస్తూ ఉంది. ఆయన పాదాలను ఏం చేస్తుంది, ముద్దు పెట్టుకుంటూ ఉంది. తెచ్చిన ఖరీదైన అత్తరుతో ఏం చేస్తుంది, యేసయ్య పాదాలను ఏం చేస్తుందండి, అభిషేకిస్తూ ఉంది. ఇన్ని చేస్తూ ఉంది. ఈ లోపల పిలిచిన పరిచయుడు, ఆయన ఎవరో పరిశుద్ధుడు కదా, ఈమె ఎవరు, పాపాత్మురాలు. ఏంటి ఈయనకి పాదాలు ముట్టుకొని ఇస్తున్నాడు ఏంటి, ఆయన పరిశుద్ధుడు కదా, ఈమె ఎవరు, పాపాత్మురాలు, ఈయనేంటి పాదాలు తాకనిస్తున్నాడు అని పైకి అనలేదండి, మనసులో అనుకుంటున్నాడు ఈడు కూడా. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఇదో జబ్బండి, పైకి అనరండి, లోపలేసి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం కొనుక్కున్నారు ఏంటి, అబ్బాయి ఏమి లేదండి. వీళ్ళకి ఈడు కూడా అలాగే అన్నాడు. ఏయ్ అంటే ఇప్పుడు యేసు ప్రభువు హృదయాంతాలు ఎరిగినాడు కదండి. ఎలా రారా అన్నాడు. వచ్చాడు. ఏంటి బాబయ్య చెప్పాడు, నువ్వు నన్ను పిలిచావా భోజనానికి? పిలిచావు. పిలిచిన వెంటనే ఏం చేయాలా, కాలు కడుక్కుంటాకి ఇవ్వాలి. ఇచ్చావా? ఇవ్వలేదు. ఇవేం చేస్తుంది, కన్నీటితో నా పాదాలు. యూదుడికి ఒక ఆచారం, రాగానే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆచారం ఏంటంటే, మనం ఏం చేస్తాం, షేక్ హ్యాండ్ ఇస్తాం. ఏంటి అలా చూస్తున్నారేంటమ్మా, షేక్ హ్యాండ్తో బాగున్నారా అని ఏమిస్తాం మనం. మన అలవాటు ఏంటి, షేక్ హ్యాండ్. వాళ్ళేంటి అలా కౌగులించిని ముద్దు పెట్టుకుంటారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగోళ్ళకి మగోళ్ళు. అది తప్పు లేదంటే, యూదులకు ఆచారం ఏమిటంటే, వాళ్ళు అదే నువ్వు చేయలేదు, కానీ ఆమె వచ్చిన కానీ ఏం చేస్తుంది, పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. ఈయన ఒక్కొక్కటిదిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతో. యేసు ప్రభు చెప్పింది ఏంటో తెలుసా, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె పాపాలను నేనేం చేశాను, క్షమించాను. సరే, వాక్యం చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయం చివరి వచనం చదవండి. చివరిలో యేసు ప్రభుల వారు ఏమన్నాడు చూడండి, నీ విశ్వాసమే నిన్ను రక్షించెను, నువ్వు సమాధానముతో వెళ్ళు. ఆమేన్. ఇప్పుడు ప్రియులారా, ఆమె జీవితంలో ఏమీ లేదు పాపం ఉండడాన్ని బట్టి. నిజమే, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారులారా, మీ ఇంట్లో ఎందుకు సమాధానము లేదు? నీ హృదయాంతరంగములో పాపం ఉంది, నీ తలంపులలో పాపం ఉంది, నీ ఆలోచనల్లో పాపం ఉన్నాయి, నీ చూపులలో పాపం ఉంది, నీ ప్రవర్తనలో పాపం ఉంది. ఆ పాప కారణము చేతనే కదా మీ కుటుంబములో, ఏమండి, నీ వ్యాపారములో, నువ్వు చేసే పనిలో సమాధానాలు లేకపోవడానికి కారణం అదేగా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, సమాధానము లేకపోవడానికి కారణం పాపమే కదా. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఈమె పాపాన్ని క్షమించి ఈమెకేమిచ్చాడు తెలుసా, సమాధానాన్ని ఇచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఒకవేళ పాపం ఉంటే నీలో ఏముండదు, మాట్లాడాలా, సమాధానం ఉండదు. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నీకు సమాధానము కావాలంటే నీ పాపములు ఏం చేయబడాలా, క్షమించబడాలి. పాపాలను క్షమించేవాడు ఎవరు, యేసు ప్రభువే కదా. చూడండి,
ఒకటి, పాపం ఉంటే సమాధానం ఉండదు. రెండవది పిల్లరా, రోగాలుంటే ఏముండదు, మనశాంతి ఉంటుందా? 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నామే. డాక్టర్లను సంప్రదించింది, మందులు వాడింది. ఆమె వాడని మందు లేదు, తిరగని డాక్టర్ లేడు. బైబిల్ ఏమని రాయబడిందో తెలుసా? తనకున్నదంతా కూడా దానికి ఖర్చు పెట్టింది, కానీ ఏ మాత్రము ప్రయోజనము లేక మరి అంత సంకటపడిన బైబిల్లో రాయబడి ఉంది. కలిగి ఉన్నదంతా ఖర్చు పెట్టేసింది. మందులది, రోగం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, సమాధానం ఉంటుందా? చంద్రరాజు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నావు, కానీ తగ్గలేదు, కుదురుంటుందా? గాంధీ గారు హాస్పిటల్కి వెళ్ళమన్నాడు, వెళ్ళావు, తగ్గలేదు, కుదురుందా? రావులపాలెం రమేష్ రెడ్డి దగ్గరికి వెళ్ళు, చూపించుకున్నావు, అక్కడ కుదరలేదు. మళ్ళీ గౌతమి ఉంది, వెళ్ళు అంటారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా రికవరీ అని ఒక హాస్పిటల్ ఉంది. మళ్ళీ ఎండి గారు హాస్పిటల్, ఇవన్నీ రావులపాలెంలో ఉన్న హాస్పిటల్ తెలుసా మీకు? ఏ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ ప్రాణం కుదురుంటుందా? చెప్పండి. ఇప్పుడు ఈమె చేసింది. మనకు తెలుసు, ఇవి చచ్చిపోదాం అనుకుంది. యేసు ప్రభు గురించి ఎవరో చెప్పారు, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన వస్త్రాన్ని ముడతాను, నేను బాగుపడతానని అనుకుంది. యేసు దగ్గరికి వెళ్ళింది, ఆయన వస్త్రాన్ని ముట్టింది, వెంటనే ఆమె ఏమైందండి? రక్తధార కట్టడింది. యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. రైట్. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు ఆమెతో? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. పూర్తి చేయండి. నువ్వు ఎలాగెళ్ళు? సమాధానముతో వెళ్ళు. ఆమేన్. యేసు ప్రభుకి తెలిసిందేంటి? రోగం వల్ల ఈమెకేమి లేదు, సమాధానము లేదు. దైవ జనాంగమా, ఈరోజు నేనంటాను, క్రీస్తుతో లేకపోతే సమాధానం ఉందా ఈయనకంటే? శిష్యులందరూ పొందుకున్నారు, కానీ ఈయన పొందుకోలేదు. తోటి శిష్యులందరూ ప్రభు ద్వారా సమాధానం పొందుకుంటే, రెండవదిగా ఈయన సమాధానాన్ని ఏం చేశాడు? కోల్పోయాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డారా, సమయం అవుతా ఉంది, మనం ముందుకు వెళ్దాం. ఆలోచించవలసిన విషయం. తర్వాత దైవ జనాంగమా, ఈ రోజున నేను అంటాను, అనేక మంది వ్యక్తిగత జీవితాలలో ఏమి లేదయ్యా, ఏం కోల్పోయారంటే సమాధానం కోల్పోయారు. మూడవదిగా మనం చూసినప్పుడు, ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, 20వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 20వ వచనం. ఆయన ఇలాగూ చెప్పి శిష్యులందరూ కూడా ఏం చేశారు? ప్రభువును చూసి సంతోషించారు. ఆమేన్. మూడవదిగా, ప్రభువును చూసి సంతోషించే భాగ్యాన్ని ఇతడు కోల్పోయాడు. ఎవరో? తోమ. ఎందుకు? అక్కడ లేనందుకు. ప్రభువును చూసే భాగ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువును చూసి సంతోషించే భాగ్యాన్ని కలిగి ఉన్నారు. ప్రభువును చూసి సంతోషించారు. కానీ తోమ అక్కడ లేనందుకు ప్రభువును చూసి సంతోషించే భాగ్యాన్ని తోమ ఏమయ్యాడు? కోల్పోయాడు. ఆమేన్. నేనంటాను, సన్నిధి సహవాసంలో ప్రభువును చూసి ఆనందించడానికి రావాలి మనం దేవుని సన్నిధికి. ఎవరిని చూసి? గట్టిగా మాట్లాడండి. ప్రభువును చూసి ఏం చేయాలా? సంతోషించాలి. చూడు, ఇశ్రాయేలీన తన ప్రజల గురించి మాట్లాడుతూ అన్నారు, మీరు కుటుంబాలుగా, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఇశ్రాయేలీల ప్రజలకు మోషే గారి ద్వారా ఏమన్నాడు అంటే, 6వ వచనం చదువుదాం. మీరు దహన బలులను, దశమ భాగం, ప్రతిష్టాపన నైవేద్యార్పణలను, స్వేచ్ఛార్పణలను, పశువులను, గొర్రెల మేకలు, తొలుచుల వాటి తీసుకెళ్ళాలి. 7వ వచనం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబాలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీ చేతి పనులన్నిటిని బట్టి 18వ వచనం కూడా చదివేయండి. మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవును, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీలు కలుసుకుని
నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు సంతోషించెదవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సన్నిధి సహవాసములో కుటుంబాలుగా రావాలి, అంతే కదా. కుటుంబాలుగా మీరు రండి. మీ కుటుంబాలకి మీకు ఆశీర్వాదం కావాలి ఏంటంటే ప్రభువుని చూచి ఆయన సన్నిధిని అనుభవించి ఆయన సన్నిధిలో మీరు ఏం చేయాలా? సంతోషించాలి. పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత శిష్యులందరూ కూడా ప్రియమైన వారారా ప్రభువుని చూచి వారందరూ సంతోషించారుగా, ప్రభువుని చూచి వారందరూ కూడా ఆనందించారుగా. కానీ తోమా ఒక్కడే ప్రభువుని చూసి ఏం చేయలేకపోయాడండి? సంతోషించలేకపోయాడు. నేనేమంటానంటే ప్రభువుని చూసి సంతోషించే భాగ్యాన్ని అలనాడు తోమా కోల్పోనట్లుగా ఈ రోజున ఇళ్లలో చాలామంది ఏమవుతున్నారు? కోల్పోతున్నారుగా. సన్నిధికి దూరం అవడాన్ని బట్టి, సన్నిధి సహవాసాన్ని విడిచిపెట్టడాన్ని బట్టి, తోమా అక్కడ లేనందుకు నువ్వు కూడా అంతే సహవాసము లేకుండా విడిచిపెడితే ప్రభువును చూచే సంతోషించే భాగ్యాన్ని అంతకి ఇశ్రాయేలు ప్రజలు నీ కుమారుడే కానీ నీ కుమార్తె కానీ నీ దాసుడే కానీ నీ దాసియే కానీ మీరందరూ యెహోవా సన్నిధికి ఏం చేయాలి? రావాలి. ప్రభు సన్నిధిలో ప్రభువును చూసి మీరేం చేయాలి? సంతోషించాలి. అంతేగాని కుటుంబాలుగా రావాల్సింది అందుకోసమే. ప్రభువులో సంతోషించే భాగ్యాన్ని నేనేమన్నా తెలుసా? అది ఆరాధించడం ద్వారా సంతోషాన్ని మనం అనుభవించగలం. ఎందుకంటే 16వ కీర్తనలో ఏమన్నాడు? ఆయన సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని దావీదు గారు చెప్పారు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవునిని ఆరాధించడం ద్వారా ఆ ఉన్నతమైన అనుభవాన్ని మన జీవితాల్లో మనము పొందుకోవాలి. చాలామంది జీవితాలలో ప్రభువుని చూసి సంతోషించే భాగ్యం, ప్రభువును చూసి ఆనందించే భాగ్యాన్ని చాలామంది కోల్పోతున్నారు. కాబట్టి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. శిష్యులందరూ పునరుత్థానుడైన చూసిన ప్రభువును చూసి సంతోషిస్తుంటే తోమా గారు మాత్రం సంతోషం లేకుండా యేసు ప్రభు చనిపోయాడని నమ్ముతూ ఎక్కడెక్కడో విలుపిస్తూ తిరుగుతూ ఉంటాడు. అంటే పాస్టర్ను తలంచుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే జరిగిపోయిన దానిని చాలామంది ఏం చేసుకుంటారు? గుర్తు చేసుకుని ఏడ్చేస్తూ ఉంటారు. పాస్ట్ ఈజ్ పాస్ట్. చాలామంది గతం తలిచి ఏడుతూ ఉంటారు. నేనేమంటానంటే గతం జరిగిపోయిన దానిని మనం తీసుకురాగలమా? తీసుకురాలేం. జరగవలసింది ఆలోచించండి. అంటే భవిష్యత్తు గురించి మనం ఏం చేయాలి? ప్రతి జీవితంలో ఏదో ఒకటి సంఘటనలో ఏదో కోణంలో మనం ఆలోచిస్తే జరుగుతుంది. జీవితం అనగానే, లైఫ్ అనగానే అదే కదా. జీవితంలో ఏదో జరుగుతూ ఉంటుంది. మరి అప్పుడు దాకా ఉన్నారు కదా, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు కదా. మరి వీళ్ళకి పని ఆయనతో ఉంటే ఇంక వీళ్ళకి పని ఉంది? ఆకలితో అన్నం పెట్టేసేవాడు. ఇంక ఆయనతో వెళ్తే వీళ్ళకి సంతోషమేగా. ఇప్పుడు సడన్గా లేకపోయేటప్పటికి హై బాబు యేసుబాబు చచ్చిపోయాడు, ఏమైపోయాడు, ఇది ఎక్కడ తిరిగేస్తాడు ఈ తోమ. అటువంటి వాడిని మనం ఇండియాకి పంపించాడు యేసుబాబు. దేవునికి స్తోత్రం. కానీ మొన్న వెళ్ళినప్పుడు మేము వెళ్ళాం. ఎప్పుడు అంత అలా పరీక్షించలేదు, కానీ హిస్టారికల్గా కొన్ని విషయాలు మేము విని నేర్చుకున్నాం. తోమా గారి గురించి, ఆయన ఈ దేశానికి రావడం, ఆయన ఏం చేశాడో, ఆయన కాలంలో కట్టబడిన మందిరాన్ని గురించి తోమా గారి గురించి నేర్చుకున్నాం. సో కానీ చాలా ప్రభావితం చేసిన వ్యక్తి. అయితే ఇతని జీవితంలో పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత లేనందుకు ప్రభువు చూచి సంతోషించే భాగ్యాన్ని తోమా గారు కోల్పోయాడు కదా. సరే, 4వ విషయానికి మనం వెళ్దాం. 4వదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా,
21, 22 కంటిన్యూగా చదవండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. ఓకే, 22 వచ్చిన చదువుదాం. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి. ఆమేన్. 4వదిగా ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందుకునే భాగ్యాన్ని ఈయన కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. ఈ మాటలు చెప్పి వారి మీద ఊదినప్పుడు వారందరూ ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. శిష్యులందరూ ప్రభువు చేత పరిశుద్ధాత్మ రాక కొరకు ఆయుధపరుస్తూ ఉంటే, మరి తోమా గారు మాత్రం పరిశుద్ధాత్మ అంటే ఏంటో అసలు తెలియని స్థితిలో, పరిశుద్ధాత్ముడు అంటే తెలియని స్థితిలో ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమి తెలియని స్థితిలో వీడు ఏం చేస్తున్నాడు? హలో, శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు లేదంటే పొందుకున్నారు. ఆయన ఓదగా మీరు పరిశుద్ధాత్మను పొందండి. ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధికి వెళ్ళేది ఎందుకంటే మనము దేవునిని ఆరాధించుట ద్వారా మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆమేన్. అందుకే ఆయన అన్నారు, ఆత్మ లేనివాడు నావాడు కాడన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మాభిషేకం చేత ఏం చేయబడాలి? బాప్తీసం తీసుకుంటే పరలోకి వెళ్ళిపోవో. ఇప్పుడు నికోదేమన్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు అని యేసు ప్రభువుని అడిగాడు. ఒకడు ఆత్మ మూలంగాను, నీటి మూలంగా గాను, ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ నీటి మూలంగా పొందేది ఏంటి? నీటి బాప్తిసం. ఆత్మ ద్వారా పొందేది ఏంటిది చెప్పండమ్మా? పరిశుద్ధాత్మ బాప్తిసం. అందుకే అగ్నిలో బాప్తిసం అన్నారు. పరిశుద్ధాత్మ అగ్ని. ఆత్మ చేత పొందుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆత్మ పొందుకుంటే నువ్వు పాటలు పాడగలవు. ఆత్మ పొందుకుంటే ధైర్యంగా నువ్వు వాక్యం చదవగలవు, చెప్పగలవు, సాక్యాన్ని చెప్పగలవు. పరిశుద్ధాత్మను పొందకముందు పేతురు గారు కూడా నువ్వు ఆయన శిష్యులో ఒక్కడు అంటే చిన్న పిల్లడితే బొంకేసాడు లేదా? చెప్పండమ్మా. 3 సార్లు బొంకు తర్వాత కోడి కూసింది. ఏసు రక్తమే చేయి ముందే చెప్పాడు యేసు ప్రభువు, నువ్వు కోడి కొయ్యకు ముందే నువ్వు ముమ్మారు నువ్వేం చేస్తావు? అటువంటి బ్యాచ్లు చాలామంది ఉంటారు, బొంకే బ్యాచ్లు. స్తోత్రం చెప్పండి. ఆత్మ లేకపోతే పొందుకు, ఆత్మ లేనివాడు అందరూ బొంకుతారు. యేసు రక్తమే చేయి. పేతురు గారు కూడా బొంకారుగా. నువ్వు ఆయన శిష్యులు ఒక్కడు అంటే అబ్బే కాదండి అన్నాడు. అటువంటి వ్యక్తి 120 మంది మేడగదిలో ఉండి ఏమండి పరిశుద్ధాత్మని పొందుకున్న తరువాత చాలామంది వచ్చి ఆయన శిష్యులు ఒక్కడు అంటే ఈయన చెలరేగిపోయాడు. ఇదిగో జీవాధిపతి అని యేసయ్యను పంపితే ఆయనను కొట్టింది మీరే, సిలువ వేసింది మీరే, చంపేసింది మీరే, కానీ మీరు చంపే సమాధి చేస్తే మా దేవుడు 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేపాడు అంటే బాగానే ఉంటుంది. దానికంతటికి మేమెవరో సాక్షులము. కొడా చప్పట్లో క్రీస్తుకు మనము సాక్షులుగా ఉండాలి. సంగమా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూడి ఉన్న నీ అందరితోనూ, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వాళ్ళరా మీ అందరితో కూడా పరిశుద్ధాత్ముడే మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు గారు పరిశుద్ధాత్మ పొందగానే మేము ఏంటి ఇంత ధైర్యం ఎక్కడొచ్చిందో తెలుసా? ఆత్మను పొందుకుంట ద్వారా. ఆమేన్. పిరిగితన ఆత్మ ఏమైంది? పోయింది. దేవుడు పిరిగితన ఆత్మను ఇయ్యలేదు కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తినిచ్చే ఆత్మని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమంటాను అంటే ఈయన సన్నిధి సహవాసాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళాడు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇతడు ఏమయ్యాడు? ఉన్న వాళ్ళందరూ పొందుకున్నారు, ఈయన ఏం చేశాడు? పొందుకోలేకపోయాడు.
సరే, 5వ రీజన్కి వెళ్దాం. 5వదిగా ప్రియులారా, 23వ వచనం, మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో. అంటే నేనేమంటానంటే, పాపాలను క్షమించగలిగే అధికారాన్ని ఇతడు ఏమైపోయాడు? కోల్పోయాడు. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండును. అంటే నేను అంటాను, పాపాలను క్షమించే అధికారాన్ని కోల్పోయాడు. నేనంటాను, యేసుప్రభువు నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు. ఆయనకో మాట అన్నారు, నేనేం చేస్తానో నా నామమును ఎరిగిన వారందరూ కూడా వాటిని చేస్తారని యేసు ప్రభువుల వారు చెప్పకనే చెప్పారు. యేసు ప్రభు అన్నాడు, ఏయ్, మీరు ఎవరు పాపాలు క్షమిస్తారో వారి పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. అంటే పాపాలను క్షమించే అధికారాన్ని కూడా ఈయన ఏం చేశాడు? కోల్పోయాడు. కొంతమందికి దేవుడు కొన్ని ఆధిక్యతలు ఇస్తాడు, దాన్ని ఏం చేస్తారు? వాళ్ళు కోల్పోతారు. దేవుడు ఇస్తున్నాడు, ఎవడు అలా చూస్తారండి అమ్మా. మనం ఇవ్వబోయేదాకా ఇవ్వలేదని ఏడుతాం, ఇచ్చిన తర్వాత ఏమో కళ్ళు రెండు నెత్తికెక్కిపోయి దాన్ని ఎలా కాపాడుకో తెలియక ఇచ్చిన ఏడిపే అని నేను అంటలేదు. వందనాలు, ఎంత అడ్వాన్స్గా ఉంటారో దేవునికి స్తోత్రం. ఇసిరి ఏడుపంట, ఇవ్వకపోతే ఏడుపంట. నేను అన్నానా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునండి. ఇప్పుడు పాపాలను క్షమించే అధికారాన్ని శిష్యులందరూ పొందుకుంటే తోమ ఏం చేశాడు? నాన్న, నేను అంటాను, నువ్వు దేవుని సన్నిధికి వస్తే కానీ ఆశీర్వాదం ఇవ్వచ్చేది. వచ్చిన వాళ్ళకి ఇస్తాడా, రానోళ్ళకి ఇస్తాడా? ఆ ఫీలింగ్ ఏంటి? రాకపోయినా పంపించేయాలి. ఇది ఏమన్నా ఏంటి? కొరియర్ ఏంటి? కొరియర్లో పంపించేదా? అలాగ ఉన్న కూడా అయితే మనల్ని పంపించేయండి ప్రభా, మేము ఇంటికాడే ఉంటామంటారు. పంపించేది అలాగా వస్తేనే కదా, దేవుని సన్నిధిలోకి వస్తేనే కదా. సమస్య వచ్చిందండి, నీటికి వస్తాడా ఎమ్మెల్యే? చెప్పండమ్మా. వెళ్ళిపోయి 2 గంటలైనా సరే ఆయన వచ్చే వరకు ఎప్పుడు వస్తారు కొంతమంది అలా చూస్తూ ఉంటారు. అదే కదా మరి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? ఆయన దగ్గరికి వెళ్తేనే కదమ్మా ఆయన సమస్య దొరికేది. మరి ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే దగ్గర వచ్చి ఆయన వచ్చే వరకు ఏడ్చేస్తున్నా, మరి యేసుబాబు దగ్గర రాకుండా, ప్రార్థనకు రాకుండా, ఆయన సన్నిధికి రాకుండా, నువ్వు ప్రార్థించకుండా, నీ హృదయాన్ని ఆయన ఇవ్వకుండా, పాప క్షమాపణ పొందకుండా, ఏమండి ఆయన ఇస్తే ఆధిక్యత నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఇస్తాడు, కానీ రాకుండా ఎలాగెత్తాడు? అది అధికారమైన, ఆధిపత్యమైన, ఆశీర్వాదమైన మరొకది ఏదైనా నువ్వు రాకుండా ఎలాగెత్తాడు? మళ్ళీ నువ్వే అంటావు, అడగందే. చెప్పండి, అడగందే. అది దేవుడినైనా ఎవరినైనా కూడా. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఇప్పుడు నేనేమంటాను అంటే, అక్కడ ఉంటే ఆయన శిష్యులతో పాటుగా ఈయన కూడా ఆధిక్యతను పొందుకునేవాడు కదా. దాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి? నేనంటాను అధికారం. 6వదిగా మనం చూస్తే ప్రభువు ద్వారా ఆ అధికారపూర్వకమైన 12 మందిలో ఒక్క దాన్ని కూడా ఇతడు పోగొట్టుకున్నాడు. 6వదిగా ఏ విధంగా పోగొట్టుకున్నాడు అనంటే 25వ వచనంలో చూస్తే, తక్కిన శిష్యులందరూ మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా ఇతడేమన్నాడు? నేను ఆయన చేతులలో మేకులు గుర్తుల్లో చూచి నా ఏలెడితే గాని, ఆ మేకులు గుర్తులో పెడితే గాని, నా చెయ్యి ఆయన పక్కన ఉంచితే గాని నేను నమ్మను అనే. అంటే ఏం కోల్పోయాడు? నమ్మకత్వాన్ని కోల్పోయాడు కదా. నిజమే, ఈరోజు అటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. ఆయన తలుపులు మూసిన తలుపులోని ప్రభు లోపలికి వచ్చినటువంటి అద్భుతాన్ని, ఆ దృశ్యాన్ని చూచే భాగ్యాన్ని కోల్పోయాడు. నమ్మకాన్ని కూడా ఇతడు ఏమైపోయాడు?
ఆరోది నమ్మకాన్ని, ఏడవది ఆయన చూసే భాగ్యాన్ని కూడా ఇతడు కోల్పోయాడు. అందరూ మేము చూసామన్నారు. ఈడేమన్నాడు చెప్పండి, ఈడు ఏమన్నాడు? నీ గాయాల్లో ఏలెడితే కానీ. అందుకే నేను అన్నాను, ఇప్పుడు ఇందాక చెప్పిన మాట ఇప్పుడు జ్ఞాపకం చేయాలి. ఆయనలాగా ఆయనేమో సూతేగా నమ్మనన్నాడు, మనం ఏంటి సేత్తేగా నమ్మ అంటాం. ప్రభా కూతురు పెళ్లి చేసే ప్రభా నిన్ను నమ్ముతాను, నా అప్పులు తీర్చే ప్రభా నిన్ను నమ్ముతాను, నాకు మా కూతురికి పెళ్ళి అయిపోవాలి ప్రభా, మనవడు పుట్టాలి ప్రభా. మనవడు పుట్టేశాడు, కూతురికి పెళ్ళి అయిపోయింది, వాళ్ళు ఏమో పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్లి వయసుకు వచ్చేసింది. ఈవిడ మాత్రం బాప్తిసం పొందలేదు, గుడికి రావట్లేదు. పేరు అడగబాకండి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఎంతో ఉపవాసాలు కూడా ఉండి దేవుని సన్నిధికి వచ్చే ఆమె ఇప్పుడు ఏమైపోయింది? నేను అంటాను, తోమగారు బ్యాచ్ చాలామంది ఉంటారు, అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. అంటే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, ఆయనకి మనకి ఆయన సూతే కానీ నమ్మని అన్నాడు, మనమేమో చేస్తే కానీ ఏడమ్మా సరేను, ఆయనేమో సూతే కానీ నమ్మన్నాడు. ఇప్పుడు వీళ్ళేంటి చెప్పండి, ఆయనకి మనకి తేడా ఏమైనా ఉందా? మాట్లాడు తులసి, అవునా కదా? చేస్తే నేను నమ్ముతాను, చేస్తే నువ్వు నమ్మిదేంటి, ఎవరైనా నమ్ముతాడు కదా. ఈయన కూడా ఈ పీక్ స్టేజీలోకి వెళ్ళిపోయాడు వీడు. నేను ఎందుకంటానంటే, పై 5 జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ దర్శనం కోల్పోయాడు, తండ్రి ఇచ్చిన సమాధానాన్ని కోల్పోయాడు, ప్రభువును చూసి సంతోషించే భాగ్యాన్ని కోల్పోయాడు, తర్వాత 4 పరిశుద్ధాత్మను పొందుకునే భాగ్యాన్ని కోల్పోయాడు, ప్రభువు ఇచ్చిన అధికారాన్ని కోల్పోయాడు, నమ్మకాన్ని కోల్పోయాడు. చివరికి ఆయన ఒత్తి తలుపు తీసుకు లోపలికి వచ్చేటటువంటి ఆయన అద్భుతమైన దృశ్యాన్ని కూడా చూసే భాగ్యాన్ని డేవిడు కోల్పోయాడు. ఈ విధంగా తోటి శిష్యులతో పొందుకున్న ఏ గొప్ప ఆధిక్యతలని నేనేమైపోయాడు, కోల్పోయాడు. కారణం ఏంటి? ఇప్పుడు అసలు పాయింట్ చెప్తాను. కారణం ఏమిటంటే, తోటి విశ్వాసులతో నీ సహవాసాన్ని విడిచిపెట్టావు కాబట్టి నీ జీవితంలో అమూల్యమైన పై చెప్పిన 7 సంగతులు, 7 ధన్యతలు ఏమైపోయావు, కోల్పోయావు. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలాడుగా, ఈ లోకములో తోమా మాదిరిగా ఈ దినాలలో కూడా అనేక మంది సంఘ సహవాసాలు మానేయటమే కాదు, రకరకాలైన సాకులు చెప్తున్నారు. ఏమనండి చెప్పండి అమ్మా, సాకులు చెప్తున్నారు, రకరకాలైన సాకులు చెప్తున్నారు. ఆ సాకులు చెప్పడానికి రకరకాలైన సాకులు చెప్తున్నారు. ఈ సాకులన్నీ చూడండి, ఆయన విందును ఏర్పాటు చేసి పిలిచినప్పుడు కొంతమంది సాకులు చెప్పారు. ఏమని? మేము ఎడ్లు కొన్నామండి, కొనేసామండి, సూతాకి వెళ్తామండి అన్నారు. అలా సూతారేంటమ్మా? అవునా కదా? ఒకడేమో పొలం కొనేసామండి. నా డౌట్ ఏంటంటే, చూసుకుంటారా చూడకుండా కొంటారా? అందులో నెంబర్ 1 మీరు. కొనేది ఒక వస్తువు అయినా సరే. నేను మొన్న రీసెంట్గా ఏదో పని మీద అమ్మగారు చెప్తే బట్టల షాప్కి వెళ్ళాను. ఒక 3 ఎంతమంది వచ్చారు. కొనేది ఒక చీర, మొత్తం అన్నీ కిందకి తీసేస్తే వాళ్ళ వంక 4 అంక ఆ ఉన్న 3 అమ్మాయిలో ఒక కుర్రోడు ఉన్నాడు. వాళ్ళ వంక అదే లోకం చూస్తున్నాడు. వీళ్ళు ఎంతకీ తీయట్లేదు. అబ్బే బాగాలేదే, ఒక తండ్రి అబ్బే ఆ కలర్ బాగాలేదు, అదే ఇది అని అంటుంటే నాకే సిరాకు వచ్చేసింది. షాప్ వాడికి వెళ్ళకుండా చెప్పు, ఇది అసలు కొనే మొహమా అనిపిస్తుంది. అవునా కాదు చెప్పండి? ఒకసారి అయితే కొనకముందే బాబాయ్ ఎక్కడి దాకా పని చేస్తుంది అన్నాడు, గుడ్లు పోయేదాకా పని చేస్తుంది అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు రండిరా నాయన అని పిలిస్తే, నేను ఎడ్లు కొనేసాను సూత్తాకి వెళ్తానని ఒకడు అంటున్నాడు. ఒకడేమన్నాడు, పొలం కొనేసాను. ఇప్పుడు 3వ అంటే పెళ్లి చేసుకున్నాండి, ఎగ్జామ్స్ వదిలేద్దాంలేండి, ధర్మశాస్త్ర ప్రకారం సంవత్సరాన్ని వదిలేయాలండి ఏసు రక్త విజి. ఒకసారి రెఫరెన్స్ కూడా చూపించాను మీకు. స్తోత్రం చెప్పండి. సాకులు చెప్పిన అబద్ధం ఆడిని అతికినట్టు ఉండాలి. మీరు అబద్ధం ఆడారంటే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టే. మేము అబద్ధం ఆడితే తడికే.
సాకులు చెప్తారు చాలామంది, ప్రార్థన మానేసి ఎగ్గొట్టి ఎక్కడెక్కడికో వెళుతూ. వారికి తెలియదు వారు ఏమి పోగొట్టుకుంటున్నారు. అర్థమవుతుందా? సన్నిధికి రాకుండా ఏమి పోగొట్టుకుంటున్నారు, ఆరాధన క్రమాలకు రాకుండా ఏమి ముఖ్యమైనది కోల్పోతున్నారు అనేది వాళ్ళకి తెలీదు. ఆరాధన రావడం మానేసి రకరకాల చాకులు చూపి తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి ప్రార్థనకు రావడం అంటే అసలు ఇష్టం ఉండదు, సాకులు మాత్రం వేరేగా చెప్తూ ఉంటారు. అయితే నేనేమంటానంటే, తోమా గారు అక్కడ లేకపోయినందుకు ఏమి కోల్పోయాడు, ఏం పోగొట్టుకున్నాడో మన ఆత్మీయ జీవితంలో మనం కూడా తోమా పోగొట్టుకున్నట్లే సహవాసములో లేకపోతే పోగొట్టుకునేవి చాలా ఉన్నాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతోనూ నాతోనూ మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. అందరూ కూడా దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ తోమా గారు లేక నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏదైనా కోల్పోతున్నావా? దేవా, తోమా జీవితం బట్టి నువ్వు నాతో మాతో మాట్లాడావు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉందాం. దైవ జనంగా మా దేవుని బిడ్డలారా, ప్రియ పరిశుద్ధాత్ముడి తన వాక్యమును బట్టి నీతో నాతో మనతో మాట్లాడగా అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఎవరు అనాలోచితంగా ఉండవద్దు. దైవజనురాలు పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. అమ్మగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు వేని తండ్రి, బాహున్నతుడా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభువా నాయనా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీరు పునరుద్ధానుడై తిరిగి లేచి ప్రభువా 11 మారులు తండ్రి మీ శిష్యులకు కనిపించారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా. అందులో ఒక శిష్యుని గురించి ప్రభువా, తోమా గారి గురించి అయ్యా 7 విషయాలు ప్రభువా నాయనా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయనా, నీ యొక్క ప్రత్యక్షతలో ప్రభువా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. నీవు దర్శించినప్పుడు ప్రభువా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా యొక్క ముఖ దర్శనాన్ని కోల్పోయాడని ప్రభువా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఏమి కోల్పోయాడో నైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా ప్రత్యక్షతను కోల్పోయాడు ప్రభువా. అలాగే నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నిన్ను చూసి సంతోషించే కృపను కోల్పోయాడు ప్రభువా. అయ్యా నైనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మను కోల్పోయాడు ప్రభువా. సంతోషాన్ని కోల్పోయాడు ప్రభువా. అయ్యా నైనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ గాయాల్లో వ్రేలు పెడితేనే కానీ నమ్మనని ప్రభువా నమ్మకత్వాన్ని కోల్పోయాడు ప్రభువా. అయ్యా నీవిచ్చే అధికారాన్ని కోల్పోయాడు నైనా. అయ్యా నైనా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ సన్నిధిలోనే ఉన్నాయి తండ్రి ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభువా. అయ్యా నాయనా నీ సన్నిధికి వస్తున్న మేము ప్రభువా అయ్యా నాయనా నీ ముఖ దర్శనాన్ని ప్రభువా అయ్యా నాయనా మేము పొందుకోవాలి తండ్రి. అయ్యా నీ సన్నిధి కాంతి నీ ముఖ కాంతి మాపై ప్రకాశింపజేస్తున్నప్పుడు ప్రభువా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. ఆ యొక్క ముఖ కాంతిలో ప్రభువా అయ్యా నాయనా నా తండ్రి మా పాపాలు శాపాలన్నీ పోతాయి తండ్రి, నీ వందనాలు. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు నైనా. నీ సన్నిధిలో నైనా నిజముగా సంపూర్ణమైన సంతోషం ఉన్నది నాయనా. అయ్యా లోకములో ఎక్కడా లేని సంతోషము ప్రభువా నీ సన్నిధిలోనే ఉన్నది తండ్రి. అయ్యా నా ప్రభువా వీటన్నిటిని మేము అనుభవించాలంటే మేము పొందుకోవాలంటే అయ్యా నీ సన్నిధికి రావాలని ప్రభువా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీ వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నీ ప్రత్యక్షతను ప్రభువా చూడలేకపోయాడు నాయనా. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీ ప్రత్యక్షతను కోల్పోయాడు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నా ప్రభువా నీకు వందనాలు. అయ్యా నీవిచ్చే అధికారాన్ని నీవిచ్చే వరములను ప్రభువా నీ యొక్క అభిషేకాన్ని ప్రభువా అయ్యా ఏది మేము పోగొట్టుకోకుండా కోల్పోకుండా తండ్రి వాటిని ప్రభువా నీవిచ్చిన నీవు అనుగ్రహించిన అయ్యా నైనా వాటిని మేము భద్రంగా కాపాడుకోవటానికి సహాయం దయచేయండి ఈ రాత్రి ప్రభువా. మరి నైనా ఆధ్యాత్మికంగా అయ్యా తోమా గారి గురించి ప్రభువా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఇవన్నీ కూడా ప్రభువా మాలో జరగాలి నైనా.
జరగాలంటే ప్రభా నీ సన్నిధిలో మేము ఉండాలి ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి, అప్పుడు ఎన్ని యొక్క ప్రత్యక్షతలు మేము పొందుకుంటాము తండ్రి, నీ కొందనాలు. అయ్యా నాయన మేము పొందుకుంటేనే మా జీవితాలకు ఆశీర్వాదకరం తండ్రి, మేలుకరం ప్రభా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రభా, అయ్యా నాయన బిడ్డలందరినీ, ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడిన ఎల్లరకును, టీము ముందు కూర్చున్న వాక్యం బిడ్డలెల్లరకు ఆయన కృప సదాకాలము తోడయుండి మనందరినీ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.